ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తూ పత్రికల ముసుగులో ఉన్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికల్లో ప్రతిరోజు విషం చిమ్మేటటువంటి వార్తల్ని రాసి వాళ్ళు ఏ విధమైనటువంటి రాక్షస ఆనందం పొందుతారో మీ అందరికీ తెలుసు. ఆ రెండు పత్రికలు వాళ్ళు ఉండేది తెలంగాణలో, హైదరాబాద్లో. కానీ వాళ్ళు ప్రతిరోజు విషం చిమ్మేది ఆంధ్రప్రదేశ్ మీద. ఆంధ్రప్రదేశ్ బాగుండకూడదనేది వాళ్ళ లక్ష్యం. దానికోసం ఎలాంటి దిగజారిపోయే వార్తలైనా వాళ్ళు రాస్తూ ఉంటారు. ఈరోజు ఎటువంటి వార్తలను రాసినాయో ఆ రెండు నీచాతి నీచమైనటువంటి పత్రికలు ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పుడు నిన్న రాజ్యాంగ దినోత్సవం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఆ భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి దినోత్సవంగా నవంబర్ 26 జరుపుకుంటాం. ఆ భారత రాజ్యాంగ దినోత్సవం రోజున నిన్న పిల్లలకు సంబంధించి 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక పిల్లవాడిని సెలెక్ట్ చేసి ఒక బాలికనో బాలురనో సెలెక్ట్ చేసి మాక్ అసెంబ్లీ అని నిన్న నిర్వహించారు. ఆ మాక్ అసెంబ్లీ నిజంగా పిల్లలు చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో ఇలా జరగలేదు. కానీ నిన్న మాత్రం మాక్ అసెంబ్లీ అద్భుతంగా జరిగింది. ఆ పిల్లలను చూసైనా ఇప్పుడున్నటువంటి అధికార కూటమిలో ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే నిన్న జరిగినప్పుడు ఇక్కడ కూడా రాజకీయాలు, గంటన్నర పాటు ఇక్కడ అసెంబ్లీ జరిగితే మాక్ అసెంబ్లీ, ఇంకొక 2.5 గంటల పాటు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు, అయ్యన్న పాత్రుడి ముగ్గురు స్పీకరు, వీళ్ళ పురాణం ఎక్కువ. ఇక్కడ కూడా పిల్లల ముందు కూడా రాజకీయాలు మాట్లాడి వాళ్ళ సంస్కారం ఎలాంటిదో నిరూపించుకున్నారు చంద్రబాబు, లోకేష్ అండ్ అయ్యన్న పాత్రుడు. ఇక్కడ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులలో కూటమి ప్రభుత్వం అసెంబ్లీ ఆవరణలో బుధవారం స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహించింది. 175 నియోజకవర్గాల్లో వాళ్ళు పాల్గొన్నారు. దీంట్లో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి మీకు చూస్తే, అంటే ఎంత సంస్కారం లేకుండా వాళ్ళు మాట్లాడతారనడానికి నిన్న అయ్యన్న పాత్రుడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఈయనంట చాలా అద్భుతంగా పరిపాలించేశాడంట, ఈయన అసెంబ్లీని చాలా బ్రహ్మాండంగా గౌరవించేవాడంట, అసెంబ్లీని ఎలా నిర్వహించాలి నీకు తెలుసంట. ఏంటండి మీకు తెలిసిన అసెంబ్లీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 67 మంది శాసనసభ్యుల్లో 23 మందిని తీసుకొని 4 మంత్రి పదవులు ఇచ్చి ఆడ కూర్చోబెట్టి అసెంబ్లీని భ్రష్టు పట్టించారు. మీరు అసెంబ్లీ అనే దానికి విలువ లేకుండా చేశారు. అది ఒక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలాగా తయారు చేశారు. చూడలేదా మనం 2014 నుంచి 19 దాకా అదే అసెంబ్లీలో పాతేస్తాను ఆ డాచ్ అని బోండావమా అన్న మాటల నుంచి రోజా గారి మీద మీరు మాట్లాడిన మాటలు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ మర్చిపోయారా ప్రజలు? సో మీరు అసెంబ్లీని నిర్వహించారా? అసెంబ్లీని మీరు నిర్వహించాలా? ఒక పార్టీ కార్యాలయంగా దాన్ని నడిపారు మీరు. అలానే లోకేష్ యోగాలం పాదయాత్ర సమయంలో రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరిగాడంట. నువ్వు రాజ్యాంగం పట్టుకొని తిరగల, రెడ్ బుక్ పట్టుకొని తిరిగావు. ఆ రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్కని ఎవరి మీద పడితే వాళ్ళ మీద వదులుతూ ఉన్నావు. తెలుగుదేశం వాళ్ళు కూడా దానికి బలవుతున్నారు. మీకు రాజ్యాంగ దినోత్సవం కాదు మీరు జరుగుతుంది, రెడ్ బుక్ దినోత్సవం జరిపారన్న. ఈ రాష్ట్రంలో 18 నెలల కాలంగా అరాచకం జరుగుతూ ఉంది, దారుణాలు, దమన కాండ జరుగుతూ ఉంది. సో ఇలాంటిది మీరు నడుపుతా నిన్న పిల్లల ముందు మళ్ళీ అబద్ధాలు, ఏదో గాజులు తొడుక్కున్నావు, చీర కట్టుకున్నావు అన్న పదాలను తీసేయాలంట. అట్లానే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి యువత సోషల్ మీడియాని కట్టడి చేయాలి. ముందు మీ 7 రూపాయల ఎల్లో పే బ్యాచ్కాలను కంట్రోల్ చేయాలి కదా. 7 రూపాయల ఎల్లో పే బ్యాచ్ని పెట్టి ఒక్కొక్క పోస్టుకి 7 రూపాయలు వాళ్ళకి పంపిస్తా ఐటీడీపీ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థను మీరు నడుపుతూ మళ్ళీ సోషల్ మీడియాని మీరు కట్టడి చేయాలని చెప్పి ఎట్టా మీరు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈయన అయ్యన్న పాత్రుడు గారు ఉద్యోగం చేయని ఉద్యోగికి జీతం ఎవరని, అదేవిధంగా చట్టసభలకు రాని ఎమ్మెల్యేలు జీతం ఎలా తీసుకుంటారని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు అసెంబ్లీకి రాలా, జీతం ఎలా తీసుకున్నారు? ముందు ఆ జీతం వెనక్కి ఇవ్వమనండి, ముందు ఆ జీతాన్ని వెనక్కి ఇవ్వమనండి. జగన్మోహన్ రెడ్డి గారు 1 రూపాయి కూడా జీతం తీసుకోవట్లా, అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు కూడా తీసుకోవట్లా. మాకు అసెంబ్లీలో పిల్లలు బాగా చేశారని చెబుతూ మాకంటే మీరే అద్భుతంగా సభను నడిపారని ప్రశ్నించారు. ఇది మాత్రం నిజం. మీకంటే నిన్న పిల్లలు చాలా బాగా అసెంబ్లీని నిర్వహించారు. మీకు అసెంబ్లీ నిర్వహించే చేతగాట్లా, మీ పార్టీ ఆఫీసుల్లాగా దాన్ని తయారు చేశారు. ఇది ఒక్క మాట అయితే అయ్యన్న పాత్రుడు గారు నిజం ఒప్పుకున్నారు. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి.